మై డియర్ స్టూడెంట్స్, మ్యాథ్స్ ఫౌండేషన్ కోర్సులో భాగంగా ఈరోజు ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. లెట్ ఏ అండ్ బి న్యాచురల్ నెంబర్స్ ఇఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 14 అండ్ బి స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 28, దెన్ 2a ప్లస్ బి ఈక్వల్స్ అంటే మనం 2a ప్లస్ బి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ మనం ఏ ఈక్వేషన్ తీసుకోవాలి? ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 14. ఇక్కడ చూడండి ఏ కామన్గా ఉంది, ఏ తీస్తే ఏ ప్లస్ బి ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 14. ఇక్కడ మనం చూడండి 14ని మనం ఏమైనా రాయొచ్చు, 1 ఇంటూ 14 ఆర్ 2 ఇంటూ 7, 2 ఇంటూ 7 కూడా రాయొచ్చు. ఇక్కడ చూడండి ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకుందాం. అదేవిధంగా ఏ ప్లస్ బి ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 14 అవుతుంది. ఫస్ట్ ఇది తీసుకుందాం, 14 అవుతుంది. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు బి వాల్యూ ఎంత అవుతుంది, 1 ప్లస్ బి ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 14 అంటే బి వాల్యూ 12 అవుతుంది. ఇక్కడ చూడండి ఏ 1 బి 12 అయినప్పుడు మనం ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ చూసారా, మనకి ఈ ఈక్వేషన్ ఇచ్చారు కదా, బి స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 28. ఈ ఈక్వేషన్ మనం చెక్ చేయాలి, మనం 28 రావాలి. ఇక్కడ బి స్క్వేర్ అంటే ఎంత, 144 వస్తుంది. అంటే మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బి ఈజ్ ఈక్వల్ టు 2 అనేది వ్యాలిడ్ కాదు. ఇక్కడ చూడండి ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బి ఈజ్ ఈక్వల్ టు వ్యాలిడ్ అనేది ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేయట్లేదు. అప్పుడు మనం కేస్ 2 తీసుకుందాం. అంటే ఇప్పుడు చేసింది కేస్ 1, నెక్స్ట్ కేస్ 2 మాట. కేస్ 2 తీసుకుందాం. కేస్ 2 ఎంత అవుతుంది చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకోవాలి, 2 తీసుకోవాలి. ఇక్కడ చూడండి 2/7 అంటే ఏ ప్లస్ బి ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ 2 అయినప్పుడు 2 ప్లస్ బి ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 7, బి వాల్యూ ఎంత అవుతుంది, 4 అవుతుంది. ఇక్కడ చూడండి మనం ఈక్వేషన్ చెక్ చేయాలి కదా, అంటే బి స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 28 అవుతుందో చెక్ చేయాలి. ఇక్కడ చూడండి బి స్క్వేర్ అంటే ఎంత, 16, ఏ ఇంటూ బి అంటే 2 ఇంటూ 4 8 ప్లస్ 4. ఇక్కడ చూడండి 16 ప్లస్ 4 28 ఈజ్ ఈక్వల్ టు 28 అంటే ఈక్వేషన్ కరెక్ట్ అయింది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2 బి ఈజ్ ఈక్వల్ టు 4 అనేది తీసుకోవాలి. మనం ఫైనల్గా మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, 2a ప్లస్ బి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. 2 ఇంటూ ఏ అంటే ఎంత, 2, బి అంటే 4, 2 ఇంటూ 2 4 ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 8. ఫైనల్గా మనకు వాల్యూ ఎంత వస్తుంది, 2a ప్లస్ బి వాల్యూ అనేది 8 వస్తుంది. ఆన్సర్ మనకి వాల్యూ 8. ఈక్వేషన్ మనం ఆప్షన్ ఏమవుతుంది, మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. ఓకేనా? మీకు ఈ క్వశ్చన్ మీకు నచ్చితే షేర్ చేయగలరు, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు.